అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే కుజదోషం అండి. కుజదోషము పెద్ద మోసమా కాదా, దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని ఈ వీడియోలో చేసి నా యొక్క బెస్ట్ అయితే ఇవ్వగలుగుతానండి. దీంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ సార్, మెయిన్ ఈ యొక్క సొసైటీలో జరిగేటువంటి విషయాలను అర్థం చేసుకోవాలంటే మనకు కాలపురుష యొక్క లక్షణాలు తెలిసింది సార్. ఫస్ట్ అధిపతి ఎవడు? కుజుడు కదా సార్. మేషరాశికి అట్లా ఆరో స్థానం అధిపతి బుధుడు, మూడో స్థానం అధిపతి కూడా బుధుడేనండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నట్లయితే బుధుడు యొక్క ఆధిక్యత ఎక్కువ జరుగుతుంది సార్. ఎందుకంటే బుధుడు కమ్యూనికేట్ కదండి. ఇప్పుడు మీడియా రిపోర్టర్స్ కానీ, మీడియా కానీ, ఇంటర్నెట్ రావడం వల్ల, ఈ కమ్యూనికేషన్ పెరగడం వల్ల ఏది ఎక్కడ జరుగుతుందో అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సార్. అది ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు మనము కాలపురుష సర్కేస్ కాలపురుష తత్వ ప్రకారం మనము తీసుకోవాలి. ఇప్పుడు మూడో స్థానం అధిపతి ఎక్కువ యాక్టివేట్ అవుతుంది, కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుంది. ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ పెరగడం వల్ల జనాలందరిలోనూ అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంది సార్. ఇంటర్నెట్ రావడం వల్ల, మన ఇండియాలో ఇంటర్నెట్ ఫ్రీగా దొరకడం వల్ల ప్రతి ఒక్కరిలో మనకు అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. అలాంటప్పుడు ఈ యొక్క కుజదోషాన్ని గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం సార్. జ్యోతిషంలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది ఒక్కొక్క వ్యక్తి తెలిసిన అభిప్రాయాలు పోస్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది అనమాట. అలా తీసుకున్నట్లయితే ఈ కుజదోషాన్ని ఎందుకు సార్ వీళ్ళు ఇంత పెద్ద హైలైట్ చేశారు, జ్యోతిష పండితులు కానీ, పబ్లిక్లు కానీ అందరూ ఎందుకు హైలైట్ చేశారు అంటే రీజన్ ఉంది సార్. చెప్తాను తర్వాత. మెయిన్ చూడండి సార్, ఇక్కడ కుజదోషం అంటే లగ్నం నుంచి, ఇది లగ్నం తీసుకోవాలి సార్. బేసిక్గా లగ్నం నేను ఒక ధనుసు లగ్నం తీసుకున్నాను. ధనుసు లగ్నం నుంచి రెండో స్థానంలో కుజుడు, రెండులో కుజుడు కానీ, నాలుగో స్థానంలో కుజుడు కానీ, ఏడో స్థానంలో కుజుడు కానీ, ఎనిమిదో స్థానంలో కుజుడు కానీ, 12వ స్థానంలో కుజుడు కానీ ఉన్నట్లయితే దాన్ని మనం కుజదోషం అంటామండి. ఈ ఒక్క పాయింట్ చాలు సార్ మీకు. కుజదోషం అంటే మీకు తెలిస్తే మీరు అయిపోతారండి. ఒక బొంకు పెట్టుకొని చెప్పేయచ్చు అనమాట. ఎవరి జాతకంలో చూసిన లగ్నం నుంచి మనం కౌంట్ చేస్తే అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఈ కుజుడు కానీ ఉంటే కుజదోషం ఉంది, ఇది కుజదోషం లేదని చెప్పొచ్చండి. ప్రజెంట్ ఎట్లా చూస్తున్నారంటే మ్యారేజ్ మ్యాచింగ్ ఇది ఓ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అదే పొజిషన్లో ఉండాలి. సపోజ్ ఇది అమ్మాయికి తీసుకున్నాం అనుకోండి, అమ్మాయికి తీసుకున్నాం అనుకోండి, అమ్మాయి జాతకంలో కుజుడు 2లో ఉన్నాడంటే అబ్బాయి జాతకంలో కుజుడు 12లో కానీ, 4లో కానీ, 7లో కానీ, 8లో కానీ ఉండాలండి. అంటే ఏదో ఒక చోట ఉండాలన్నమాట. ఈ నెంబర్స్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. అబ్బాయి జాతకంలో గాను, అమ్మాయి జాతకంలో గాను కుజుడు 2లో కానీ, 4లో కానీ, ఇక ఏ ఏ స్థానంలో ఉన్నా సరే మనకి అది కుజదోషం ఉన్న జాతకం, కుజదోషం జాతకం వాళ్ళు లింక్ చేసి ఇది చేయొచ్చు అని చెప్తున్నారండి. అలా లేకపోతే ఇది కుజదోషం ఉన్న జాతకము, ఇది జాతకం కుజదోషం లేదు అంటే, సపోజ్ కుజుడు ఇప్పుడు 3లో ఉన్నాడు అనుకోండి ఎవరికైనా ఇప్పుడు కుజదోషం లేదు కదండి దీనికి, మూడో స్థానంలో ఉంటే. అప్పుడు అమ్మాయికి ఉన్నది అనుకోండి, కుజుడు 4వ స్థానంలో, అప్పుడు వాళ్ళు కలపరు అనమాట దాన్ని. అదొక రీజన్ ఉంది. వాళ్ళు చెప్తారనమాట. అది ఎంతవరకు నిజం అంటే దాంట్లో నిజం లేదు సార్. ఆ కాలంలో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం కుజదోషం యొక్క లక్షణాలు తెలిసిందాలి సార్. చెప్తాను, కొంచెం ఓపిక వినండి సార్. ఎవరైతే కుజదోషం ఎక్కువగా ఉందో ఈ వీడియో వాళ్ళు ఓపిక వినరు అనమాట. అదేనండి, ఓపిక ఎక్కువ ఉండదు అనమాట. ఎందుకంటే స్పీడ్ అనమాట కుజగ్రహం మనం ఏదైనా ఒక విషయం అధ్యయనం చేయాలంటే శని గ్రహం సంబంధిస్తే కానీ ఓపికగా ఉండి ప్రతి ఒక్క పాయింట్ వింటామండి అదే అనమాట ఇక్కడ పాయింట్. ఎందుకంటే నేను చేసేటప్పుడు నాకు ఆలోచన వస్తాయి కదా సార్. రికార్డు చేసేటప్పుడు కొత్త కొత్త ఆలోచన వచ్చి నేను యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకు ఆ కాలంలో ఎందుకు సార్ కుజదోషాన్ని ఎక్కువ హైలైట్ చేశారంటే చెప్తాం సార్. అప్పుడు చూడండి, ఇక్కడ కుజదోషం యొక్క లక్షణాలు తెలిసిందా సార్. ఎప్పుడు ఏ కాలమైనా సరే మనకు లక్షణాలు తెలుసుకోవాలి. కుజుడు అంటే నిప్పు అండి, ఫైర్. ఇటుకి పిల్ల అంటాం కదండి, ఎర్రదనం కదండి. రెడ్ ఎక్కువ పెడతాను అనమాట నేను. ఎందుకంటే నాకు కుజుడు అంటే ఇష్టం అనమాట. అంటే నా జాతకంలో కుజుడు అనేది లో డిగ్రీ ఉంది కాబట్టి నేను రెడ్ కలర్ ఎక్కువ ఇష్టపడతాను. అందుకు రీజన్ అనమాట. కుజదోషం యొక్క లక్షణాలు తెలిసిందా సార్. కుజుడు అంటే నిప్పు, ఫైర్ కదండి. కుజుడు అంటే బ్లడ్, మనం బ్లడ్ చూస్తాం కదా సార్, అదనమాట. చూడండి, ఈ మూడు లక్షణాలు ఇంపార్టెంట్ సార్ కుజదోషంలో కోపంతో కూడిన ఈగో ఈగో ఉంటుంది, ఫైర్ ఉంటుంది, హానెస్టీ నిజాయితీ కదా సార్. ఇప్పుడు నిప్పు వెలుగుతుంది అనుకోండి, దాంట్లో నిజాయితీగా నిప్పు వెలుగుతుంది కదా సార్. దాంట్లో ఏమైనా మిక్సింగ్ ఉందండి, ఎర్రగా వస్తుంది కదా సార్. మనం కంటితో చూస్తాం కదా నిప్పు ఫైర్ అయితే ఎలా వస్తుంది అనేసి. అదేనమాట. తర్వాత చెప్పిన మాటని నిలబెట్టుకోలేకపోవడం కుజుడికి నచ్చదు సార్. తర్వాత టైమింగ్ సెన్స్ అంటే పర్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే కుజదోషం ఉన్న వ్యక్తి, సార్ ఎందుకు సార్ మీరు 20 మినిట్స్ వీడియో పెట్టి చేస్తున్నారు, 5 మినిట్స్లో పక్కన చెప్పండి సార్ అని ఒకటే ఒక మాట చెప్పమంటారా. అది కుజుడు యొక్క లక్షణం అనమాట. టైమింగ్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్తాను, లేదంటే మీ జాతకంలో మీరు ఓపికగా ఉండాలి, ఓర్పు అదంతా నాకు లేదంటారు సార్. అదే కుజదోషం యొక్క మెయిన్ మైనస్ అనమాట. టైమింగ్ సెన్స్ ఎక్కువ ఫాలో అవుతారు. 5 o'clock అంటే 5 o'clock రావాలి సార్. ఎవరైనా చూడండి, సార్ నా జాతకంలో లగ్నం ఇది,
రెండులో కుజురు కానీ 4 కానీ 7 8 12లో కానీ ఎవరికైనా కుజురు ఉన్నట్లయితే ఈ లక్షణాలు చెప్పి ఇక్కడ కింద మీరు కమెంట్ అయితే చేయండి సార్ వచ్చేసి మీకు ఉందా లేదని మనం చూద్దాం అనమాట. సో ఓపిక ఎక్కువ ఉండదు. టైమింగ్ సెన్స్ అంటే 5 AM అంటే 5 AM అండి. మార్నింగ్ ఆఫీస్ 9 AM అంటే 9 AMకి వస్తారు, 5 AM పోతారండి. పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేస్తారు సార్ వచ్చేసి. అలా పర్ఫెక్షనిస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ దోషం ఎక్కువగా ఉంటుంది అనమాట వచ్చేసి. ఓకే సార్, అదనమాట. ఇంకోటి ఏంటి సార్ కుజురు చెప్పండి అంటే, తన కోపమే తనకు శత్రువు అనేది కుజురు సార్ వచ్చేసి. తన శాంతమే తనకు రక్షణ అనేది శని అనమాట. ఎందుకంటే 30 years పడుతుంది సార్. చెప్తాను లాజిక్ వచ్చేసి. శని అనేది ఒక రాశి నుంచి ఇంక మొత్తం ఒక 12 రాసులు చుట్టుకొని రావడానికి పట్టే సమయం ఎంత అంటే 30 years పడుతుందండి అది. సో మన ఇప్పుడు కుజురు ఎందుకు సార్ వాళ్ళు హైలైట్ చేశారంటే మనం చూద్దాం సార్ ఇక్కడ వచ్చేసి. ఆ కాలంలో వచ్చేసి మ్యారేజెస్ వచ్చేసి 12 సంవత్సరాల నుంచి 18 years లోపల ఎక్కువగా జరిగాయి సార్ వచ్చేసి. ఓకేనండి. పూర్వకాలం అంటే ఒక 30 years బ్యాక్, ఒక 50 years అనుకోండి రఫ్గా సార్ వచ్చేసి. సో లాజిక్ మనకి ఇంపార్టెంట్ అంతే సార్. ఎప్పుడు అక్యురేట్స్ అవసరం లేదు సార్, లాజిక్ ఇంపార్టెంట్ ఎప్పటికైనా మనకు. సో 18 ఏళ్ల నుంచి 12 to 18 years లోపల పెళ్లిళ్ళు ఎక్కువ జరిగేటివి. అప్పుడు 12 to 18 years అంటే ఎందుకు జరిగేటి అంటే, చూడండి సార్, గురువు అనే గ్రహము తెలుసు కదా సార్ మనకు, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు. మొత్తము ఇట్లా 12 బాక్సులను గురువు చుట్టుకునే సమయం ఎంత అంటే 12 years అవుతుంది అనమాట. రాహు ఏం పడుతుంది సార్ వచ్చేసి, రాహు రివర్స్లో వచ్చేసి అన్ని రాశులు చుట్టుకొని రావడానికి పట్టే సమయం ఎంత అంటే 18 years అవుతుందండి. ఈ 12 to 18 yearsలో ఏం చేస్తుందంటే మెచ్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి. కోపం ఎక్కువగా ఉంటుంది, మెచ్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. అదే శనిగానం చూడండి సార్ వచ్చేసి, ఇంతవరకు తీసుకున్నానండి 12 to 18 yearsలో. అప్పుడు ఆ మెచ్యూరిటీ తక్కువగా ఉండడం వల్ల, కోపం ఎక్కువగా ఉండడం వల్ల 18 yearsలో పెళ్లి కానీ చేస్తే 15 yearsలో పెళ్లి అవుతే ఆ కోపం వచ్చేసి ఈగోస్టిక్ వల్ల విడిపోయి ఇంకొక మ్యారేజ్కి వచ్చేసి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కోపంతో తట్టుకోలేరు వాళ్ళు. ఓకేనండి. సో మళ్ళీ చెప్తాను వచ్చేసి, 12 to 18 years లోపల ఈ కుజదోషం ఉన్నట్లయితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి. ఈగో ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, హానెస్ట్ ఎక్కువగా ఉంటుంది, చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడానికి కుదిరికి గొడవ పడతారు. టైమింగ్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 5 గంటలు 5 గంటలు లేయాలి సార్ వచ్చేసి. పొద్దున్న బెడ్ 6 o'clock వెళ్తారంటే 6 గంటలు లేయాలంటారనమాట. 6:30 పైన పనుకుంటే వాళ్ళు తిడతారు, కోపం వస్తుంది అనమాట. అలాంటింతా ఉంటాయి సార్ వచ్చేసి. ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల, మెయిన్ ఈ లక్షణాలు చూడండి, ఈ లక్షణాలు ఉండడం వల్ల, ఈ లక్షణాలు పూర్వకాలంలో వచ్చేసి ఏజ్ 12 to 18 years లోపల ఉండడం వాళ్ళు పెళ్లిళ్ళు చేశారు కాబట్టి అప్పుడు కుజదోషానికి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి, మీకు ఈగో ఉంది, మీకు ఈగో లేదు, ఇద్దరికి ఈగో ఉందా, ఓకే అని. సింపుల్ సార్. కుజదోషం అంటే ఈగో సార్ వచ్చేసి. ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఈగో. కుజదోషం లేదా, ఈగో లేదు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. అప్పుడు ఈగో లేకున్న వ్యక్తిని, ఈగో ఉన్న వ్యక్తిని కష్టంగా సార్ కొంచెం అప్పుడు. అదే అనమాట. అది అర్థం చేసుకోండి, సింపుల్. ఆ కాలంలో సరిపోయేది అనమాట, దానికి మ్యాచ్ అయిపోయేది. కానీ ఇప్పుడు మనకు వచ్చేసి కాలం పెరిగింది కదా సార్. ఈ కాలంలో పెళ్లిళ్ళు చాలా లేటుగా చేసుకుంటున్నారు వచ్చేసి. అప్పుడు ఎందుకు సార్ 30 years అంటే, ఇక్కడ చూడండి సార్, సపోజ్ ఇప్పుడు రాహు తీసుకుందాం సార్ వచ్చేసి, గురువు తీసుకుందాం సార్. గురువు వచ్చేసి పుట్టినప్పుడు గురువు ఇక్కడ ఈ రాశిలో కానీ ఉన్నట్లయితే, మొత్తం మీద మెయిన్ రాశి ఉన్నట్లయితే, మొత్తం ఇక్కడ రాశులు చుట్టుకొని రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందండి? 12 years పడుతుంది కదా సార్ వచ్చేసి ఇక్కడ. మనకి ఇట్లా ఒక్కొక్క రాశి నుంచి చుట్టుకొని రావడానికి 12 years పడుతుంది సార్. ఇంకోసారి 24 years పడుతుంది అనమాట. అది పక్కన పెడదాం సార్ వచ్చేసి. మనకు తెలుసు కదా సార్, గోచారంలో గురువు వచ్చేసి ఒక్కొక్క గ్రహం పోయినప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని ఉత్సాహపరుస్తుంది కాబట్టి, ఇక్కడ 12 గ్రహాల పైన 9 గ్రహాల పైన పోయినప్పుడు మంచి జరుగుతుంది. నెక్స్ట్ రాహు తీసుకుందాం సార్ వచ్చేసి. ఈ రాహు కూడా ఇంతే కదండి వచ్చేసి. రాహు కూడా వచ్చేసి సపోజ్ పుట్టినప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా సార్ ధనుసు రాశిలో, మళ్ళీ మనకి 18 years తర్వాత ఇట్లా ఒక్కొక్క గ్రహాన్ని పైన పోతారనమాట. రాహు తెలుసు కదా సార్, ఒక్కొక్క గ్రహాన్ని పైన పోయినప్పుడు వచ్చినప్పుడు మనకి అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ పుట్టిన తర్వాత చూడండి, రాహు శనితో ఉన్నాడు కాబట్టి ఏదైనా జరగచ్చు అనమాట సొంత ఊర్లో. శని రాహు జరుగుతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతాయి. అట్లా రాహు అన్ని చుట్టుకొని రావాలి సార్ వచ్చేసి. సపోజ్ కుజుడి దగ్గర వచ్చాను, కోపంగా విపరీతం అవుతుంది సార్ వచ్చేసి. ఓకేనా. కోపం ఎక్కువ అయిపోతుంది. అప్పుడు మొత్తం అది 18 years అయిపోవాలన్నమాట. ఆ 18 years లోపల చేస్తే కష్టం అవుతుంది సార్ వచ్చేసి. అదే శని తీసుకోండి సార్. ఈ కాలానికి మనం శని అనే గ్రహానికి, శని వచ్చేసి తెలుసు తెలుసు కదండి మనకు 30 years అనమాట శని అనేది మనకు. సో 30 years సార్ వచ్చేసి. అప్పుడు శని సపోజ్ ఇక్కడ పుట్టాడు కాబట్టి మకర రాశిలో, మళ్ళీ మకర రాశికి శని ఇట్లా ఒక్కొక్క రాశి దాటుకొని రావడానికి 30 years పడుతుందండి. అంటే శని చూడండి ఇక్కడ, శని వచ్చేసి పాపగ్రహమైనటువంటి కుజుడు ఉన్నాడు చూడండి ఇక్కడ. ఇక్కడ కుజుడు పైన వెళ్తుంది, అక్కడ నెగిటివ్ ఈవెంట్స్ ఉంటాయి. సూర్యుడి పైన వెళ్తుంది, నెగిటివ్ ఈవెంట్స్. శుక్రుడు మంచి డబ్బులు ఇస్తాడు. రాహు పైకి వస్తాడు సార్ లాస్ట్ 28 yearsలో. శని రాహు తెలుసు మనకు బ్యాడ్ కాంబినేషన్ అని, నెగిటివ్ జరుగుతుంది. తర్వాత శని ఇంటికి వచ్చేస్తాడు సార్. అప్పుడు శని ఇంటికి వచ్చిన తర్వాత 30 years తర్వాత వచ్చిన తర్వాత
మనకు పూర్తిగా మనకు పక్వం అనేది వస్తుంది. అంటే దాని ఏమంటే మెచ్యూరిటీ వస్తుంది సార్. అంటే మన శత్రువుల్ని మన మిత్రుల్ని అందరినీ కలుసుకుంటాం కదా సార్ అట్లా. అప్పుడు శని 30 ఇయర్స్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ ఎక్కువగా వస్తుంది. అప్పుడు కుజదోషం ఎలా అర్థం చేసుకోవాలంటే ఏజ్ని బట్టి సార్. 18 ఇయర్స్ చూడండి సార్, 20 ఇయర్స్ నుంచి చూడండి, 22 ఇయర్స్కి, 24, 26, 28 ఇయర్స్కి, 30 ఇయర్స్కి మీ యొక్క కోపము ఈగో చూస్తా ఉండండి. మీకు అది ఎంత అర్థం అవుతుంది అనేది. అప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ కుజదోషం అనేది తగ్గుతుంది అనేది అర్థం సార్. సో నా ప్రకారం అయితే 30 ఇయర్స్ తర్వాత కుజదోషమును కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేనే లేదు అనేది నా యొక్క వాదన సార్ వచ్చేసి. నేను లాజిక్గా చెప్తున్నాను సార్, లాజిక్గా అర్థం చేసుకుంటాను అనమాట. సో ఇది చాలా మంది కుల దోషం ఉందని చెప్పి చాలా మంది జ్యోతిష్యులు భయపడుతూ ఉంటారు సార్ వచ్చేసి. సో ఇద్దరు వ్యక్తులు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ మన జాతకంలో ఉంటుంది తప్పితే కుజ దోషం వల్ల మన కుటుంబంలో ఎవరు చనిపోరు అనేది అది వాస్తవం సార్ వచ్చేసి. ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి కదా సార్, ఫలితం ఏమంటే 9 గ్రహాలు ఇస్తాయి. కుజదోషాన్ని కుజుడు ఒక్కొక్క గ్రహాన్ని పెట్టేసి మన కుజదోషం వల్ల వీరు విడిపోతారని ఎలా చెప్తాం చెప్పండి. మిగతా గ్రహాలు కూడా కారణం ఏంటే కదండి వచ్చేసి. అది మనం చూడాలన్నమాట. దీనికి చాలా నివర్తన ఉంటాయి సార్ వచ్చేసి రూల్స్ చెప్పడంలో. గురువు చూసాడు అనుకోండి కుజుని, కొంచెం శాంతిస్తాడు సార్ వచ్చి, కొంచెం పాజిటివ్గా ఉంటుంది. చాలా ఉంటాయి అనమాట. అప్పుడు మనం దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. 30 ఇయర్స్ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఎవరికైనా చూడండి సార్, నా జాతకంలో 2లో 12లో ఇట్లా గ్రహాలు ఉన్నాయంటే ఈ యొక్క లక్షణాలు. కోపం తగ్గిపోయింది సార్, నాకు ఇప్పుడు ఆనెస్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇతరులు ఎవరైనా మోసం చేస్తే ఎక్కువ కోపడతారు చూడండి, వెంటనే కోపడటం అది తగ్గిపోతుంది. వేరే ఒకటి నేను మోసం చేశాడన్నా కూడా పర్లేదులేండి సార్, వాడు వాడు వస్తాడు అనే మెంటాలిటీకి ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మీకు కుజదోషం తగ్గింది అనేట్టుగా అర్థం అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పిన మాట నిలబెట్టుకున్నారు, మీరు డబ్బులు ఇచ్చారనుకోండి ఏదైనా ఒకటి, 5 o'clock వస్తారని మాట నిలబెట్టుకోలేదు అనుకోండి, కోపం రాలేదనుకోండి, అప్పుడు మీకు తగ్గింది కుజదోషం అండి. టైమింగ్ సెన్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి తగ్గుతుంది సార్ వచ్చేసి. పర్ఫెక్షన్ లేదనుకోండి తగ్గుతుంది. నేను ఇప్పుడు పర్ఫెక్ట్ టైం ఫాలో అవ్వట్లేదు సార్, గతంలో నేను చాలా బాగా ఫాలో అయ్యాను అని అంటారు వచ్చేసి. ఇవన్నీ తగ్గుతాయి. ఇంక మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా మంది పేరెంట్స్కి తెలియదండి ఇది కుజదోషం ఉంటుందా ఉండదండి పిల్లవాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కుజదోషం యొక్క లక్షణాలను ఎవరి దగ్గర వ్యక్తపరుస్తామంటే లైఫ్ పార్ట్నరు, బిజినెస్ పార్ట్నరు, క్లోజ్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళ దగ్గర తప్పితే వేరెవరి దగ్గర ఇది పనిచేయదండి వచ్చేసి. అమ్మా నాన్న దగ్గర సైలెంట్గా ఉంటారండి. ఓకేనండి. అవి వాళ్ళు వ్యక్తపరచరు అనమాట వాళ్ళ నుండి ఈ అమ్మా నాన్న దగ్గర. లైఫ్ పార్ట్నర్ మాత్రము, బిజినెస్ పార్ట్నరు, క్లోజ్ ఫ్రెండ్స్ అండి, వాళ్ళ దగ్గర మాత్రమే ఈ కుజదోషం అనేది పనిచేస్తుంది సార్ వచ్చేసి. సో అదేనమాట ఇక్కడ మనకు లాజిక్ అనేది. సో నా ప్రకారం లాజిక్ ఇదే సార్ వచ్చేసి. సో అమ్మాయిలకు వచ్చేసి మ్యారేజ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. ఇది చెప్తా ఉన్నాను సార్. కుజదోషం అంటే ఒక్కొక్క భావంలో కుజుడు ఉంటే ఏమేమి అవుతుంది. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదండి, వ్యూస్ తక్కువ నో ప్రాబ్లం. కంటెంట్ అయితే మొత్తం చెప్పాలనుకుంటాను వచ్చేసి. సో సపోజ్ 2లో ఉంటే ఏంటి, మన వాక్కు స్థానం కదా సార్ వచ్చేసి. సో కోపము మాట అనేది స్పీడ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మాట వదులుతామండి. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకోండి ఫస్ట్ మాట తిడతాము, మళ్ళీ మనం సారీ అడుగుతాం వచ్చేసి. అక్కడ తెలియదు నిజంగా ఏం జరుగుతుంది అనేసి. అప్పుడు ఈ యొక్క మాట మనం మాటల్లో కుజుడు యొక్క రాశాం కదండి ఇక్కడ చూడండి, తన కోపమే తన శత్రువు అనేది. ఇది కుజుడు ఒక లక్షణం అండి వచ్చేసి. అప్పుడు రెండవ భావం అనేది మాట వల్ల, మన మాట వల్ల మన శత్రువులు ఏర్పరచుకుంటాము అనేట్టుగా అర్థం సార్. లాజిక్ అంతే, సింపుల్ సార్. ఇప్పుడు ఎవరు పెద్దగా లాజిక్ ఫాలో అవ్వట్లేదండి వచ్చేసి. సో 2లో కుజుడు ఉంటే ఏం జరుగుతుంది సార్ అంటే తన కోపమే తన శత్రువు. ఎవరు? కుజుడు. రెండో స్థానం అంటే ఎవరు సార్? మన యొక్క వాక్కు స్థానము. మన మాట వదులుతామండి. మాట మాట్లాడిన తర్వాతే మాట్లాడతాం. అంటే దాన్ని ఏమంటామంటే ఫస్ట్ తిడతాము, మళ్ళీ ఆలోచిస్తాం ఓపిక్గా, అదండి. 4వ స్థానం ఏమవుతుందంటే అమ్మగారికి ఉంటుంది ఆ క్యారెక్టర్స్ వచ్చేసి. 4వ భావం అమ్మగారికి. అప్పుడు మన ఇంట్లో పెళ్లి చేసుకున్నప్పుడు మన అమ్మగారు వచ్చేసి, మన వైఫ్ వచ్చింది అనుకోండి, మన వైఫ్కి మన అమ్మ కోపంగా ఉంటే వైఫ్కి అమ్మకి గొడవ జరుగుతుంది. మధ్యలో మనం ఏం చేస్తాం చెప్పండి? మనం కూడా ఇదవుతాం కదా. వైఫ్ మన దగ్గర బాగానే ఉంటుందండి, కానీ అమ్మ ఉండదు కదా అక్కడ. అప్పుడు అమ్మ అమ్మ చేసే పనులైనా వైఫ్ ఒప్పుకోదు, అప్పుడు గొడవ వస్తుందండి. అప్పుడు 4లో అంటే ఏమేది, అది అమ్మగారి వల్లే గొడవ వస్తుంది, అమ్మగారికి ఈగో ఉంటుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. గుర్తుపెట్టుకోండి. 4లో కుజుడుంటే అమ్మగారి వల్ల ఈగో వస్తున్నట్టుగా అర్థం. చూడండి సార్, ఇప్పుడు ఇది కుజదోషంలో మైనస్ అనమాట. లగ్నం నుంచి 4లో కుజుడుంటే కుజదోషం అంటున్నాం. కానీ ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఓకేనండి, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కట్టాలన్నా కుజుడు మంచి ప్లేస్మెంట్ సార్ వచ్చేసి. కారక గ్రహం అనమాట 4లో కుజుంటే మంచి ఇల్లు ఉంటుంది సార్ వాళ్ళకు. మంచి ఇల్లు కట్టుకోవాలన్నట్టుగా ఉంటుంది సార్ సొసైటీలో వాళ్ళకు. చూడండి సార్, అప్పుడు ఒక గ్రహము పాజిటివ్ ఇస్తుంది, నెగిటివ్ ఇస్తుంది సార్ వచ్చేసి. మనకు ఏ ఫలితం కావాలో మనం కోరుకోవాలన్నమాట. ఇల్లు కావాలన్నా ఓకే, కుజుడు బాగు 4లో కుజుడు ఉన్నాడా, మీకు మంచి ఇల్లు దొరుకుతుంది సార్, మంచి పెద్ద ఇల్లు కడతాని చెప్పొస్తారు వచ్చేసి. కానీ కుజదోషం మాత్రం కోపము ఈగో ఉంటుంది అన్నమాట ఇక్కడ, అట్లుంటుంది అది. తర్వాత 7లో చూడండి, పార్ట్నర్కి కోపము ఈగో ఉంటుంది సార్ వచ్చేసి. ఓకేనండి. 2లో అంటే మన మాట ఉంటుంది, 4లో అంటే అమ్మగారికి ఉంటుంది, 7వ స్థానంలో అంటే పార్ట్నర్కి ఉంటుంది, 8లో అంటే వచ్చేసి
పార్ట్నర్ యొక్క అమ్మగారు కుటుంబం అండి, అంటే అత్తగారు అనమాట. అత్తగారి కుటుంబంలో వాళ్ళ ఎవరికొరికి ఉంటుందన్నమాట. ఆ పక్క వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చవు అనమాట, అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ. 12వ భావం అనేది ఖర్చు వస్తుంది సార్ వచ్చేసి. ఖర్చు మళ్ళీ ఇక్కడ చూడండి, కుజుడు 8వ దృష్టి చూస్తాను. ఇక్కడ కుజుడు ఇది 7వ దృష్టి కదండి. 12వ భావం అంటే కుజుడు 8వ దృష్టి 7వ స్థానాన్ని చూస్తాడు. అంటే మళ్ళీ అక్కడ మీ పార్ట్నర్కి కోపము ఈగో ఉంటుంది అన్నట్టుగా అర్థం అన్న వచ్చేసి. సో ఎటు చూసినా మనం ఇక్కడ రెండో భావం మన మాట, అమ్మ, పార్ట్నరు, వైఫ్ వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ నాకు ఒక డౌట్ ఉంది ఇప్పుడు కూడా ఆలస్యాలజీలో, లగ్నంలో కుదిరినా కూడా మనకి ఇవే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సార్ వచ్చేసి. అది ఎందుకు వీళ్ళు కుజదోషం ఉంటే 2, 4, 7, 8, 12 చెప్పారు, కానీ లగ్నంలో కుదిరినా కూడా కుజదోషమే అండి వచ్చేసి. ఎందుకంటే కోపం చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ యొక్క లక్షణాలు చెప్పాను కదండి. కుజదోషంలో ఎందుకు ఈ ఉమ్, కోపంతో కొన్ని ఈగో, హానెస్టీ చెప్పిన మళ్ళీ ఇప్పుడు కోపం వస్తుంది, ఈ లగ్నంలో కుదిరినా కూడా జరుగుతాయి సార్ వచ్చేసి. కానీ వాళ్ళు పరాశర జ్యోతిశాస్త్రం ఎందుకు చెప్పారు నాకైతే తెలియదండి, దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆలోచించాను, లగ్నంలో కుదిరినా కూడా కుజదోషం ఎక్కువే ఉంటుందండి వచ్చేసి, కానీ వాళ్ళు చెప్పట్లేదు అనమాట. 2, 4, 7, 8 పనులు చెప్తున్నారు, అదని మనం చూడాలన్నమాట. చూపిస్తారు వచ్చేసి. ఫలితాలు ఏంటి, ఇది సార్ కోపము, ఈగో, అదనమాట. సో మళ్ళీ కన్క్లూజన్గా చెప్తానండి, మూడే 3 పాయింట్స్ వచ్చేసి. కుజదోషం అంటే లగ్నం నుంచి రెండో భావంలో 4, 7, 8, 12 అంటే కుజదోషం అని చెప్తారు. కుజదోషం అనేది పూర్వకాలంలో వచ్చేసి 18 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఎవరికి ఈగో ఉంది, ఎవరికి ఈగో లేదు, కుజదోషం ఉందా లేదా అని కలిపి చూసి అప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు చేసేవారు. అప్పుడు దానికి ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేవారు. కానీ ఈ సంవత్సరంలో దీనికి ఇంపార్టెన్స్ ఎవరైతే అవసరం లేదండి. అందరికీ మాక్సిమం మ్యారేజ్ 28 పైన అవుతున్నాయి అమ్మాయిలకి అయితే, అబ్బాయిలు కూడా 30 ఇయర్స్ పైన అవుతున్నాయి కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సార్ నాకు కుజదోషం ఉంది, మాకు సంబంధం కరెక్ట్గా ఉంది సార్, 26, 27 ఇయర్స్ ఏజ్ ఉందంటే ఖచ్చితంగా అది తగ్గుతూ ఉంటుంది, ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి వచ్చేసి. చూడండి ఫర్ లేడీస్కి వచ్చేసి 28 ఇయర్స్ వస్తే ఓకే సార్, కుజదోషం ఉన్నా కూడా ఓకే మనం చేసుకోవచ్చు అనమాట. ఫర్ జెంట్స్కి వచ్చేసి 30 ఇయర్స్ పైన ఉండాలి సార్ వచ్చేసి, అది బాగుంటుంది అనమాట. సార్ మీరు చెప్తున్నారు 30 ఇయర్స్ కానీ నాకు దశాభిత్తి ప్రకారం నాకు 28లో మ్యారేజ్ అవుతా ఉందంటే ఏమవుతుందంటే, ముందుగా మ్యారేజ్ జరిగితే ఈ యొక్క లక్షణాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయండి. ఓకేనండి. చూడండి సార్, అస్ట్రాలజర్ నేను కానీ నేను డిసైడ్ చేయలేను అనమాట మీ పెళ్ళి 27లో జరుగుతుందా 23లో జరుగుతుందా అనేసి. 30 ఇయర్స్ ఈ ఇయర్స్ పైన తర్వాతే బాగుంటుందండి. సార్ నాకు 25 ఇయర్స్లో ముందు జరిగితే మీకు ఈ యొక్క లక్షణాలతో చిన్న చిన్న గొడవలు ఉండి ఈగోలు జరుగుతాయి, మ్యారేజ్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ వస్తాయి అనేది నిజం అనమాట. ఆ ఏజ్ పెరిగే కొద్దిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు. ఆ గొడవలు అవడం వల్ల మీరు మెచ్యూరిటీ తెలుసుకుంటారు, గొడవలు పెట్టుకోకూడదని మీ పెద్దవాళ్ళు కొంచెం చెప్తారన్నమాట. శనికి సంబంధించిన కారకత్వం వాళ్ళు చెప్తారు, అమ్మ కుటుంబం అంటే అలా ఉంటుంది మా ఇలా ఉంటుంది చెప్తారు. అప్పుడు శనికి తెలుసు కదా సార్, 30 ఏళ్ళకి వస్తాడు కాబట్టి 30 ఇయర్స్ ఎప్పుడైతే మీకు 30 ఇయర్స్ క్రాస్ అయిపోతారో అప్పుడు మీకే మెచ్యూరిటీ అదంత కదా వస్తుంది సార్ వచ్చేసి. అది మీరు అర్థం చేసుకోవాలి. సార్ నాకు కుజదోషం ఉంది బట్ నేను 25తో నాకు పెళ్లి అయితే అవుతుందంటే 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ లోపల మీరు ఈ యొక్క లక్షణాలన్నీ మీకు బయటపడి మీరు పెళ్లి చేసుకొని మీరైతే మీరు మెచ్యూరిటీ తెచ్చుకుంటారు. 30 ఏళ్ళ తర్వాత మీకు ఇది పని చేయదు అనేటిగా అర్థం అన్న వచ్చేసి. ఓకే ఇదేంటి సార్ వచ్చేసి. సో కుజదోషం పెద్ద మోసమా అంటే మోసం అయితే కాదండి, సగం నిజము ఉంది, సగం అబద్ధం అయితే ఉంది. దీన్ని ఇంకో చూడండి సార్, అప్పుడు ఎందుకు హైలైట్ చేశారంటే ఈ యొక్క వీళ్ళు సంబంధాలు నచ్చకపోతే కుజదోషం ఉందని చాలా తప్పించుకుంటారు సార్, చాలా ఈజీగా చెప్తారన్నమాట పబ్లిక్ కానీ వాళ్ళు కానీ. అట్లా తప్పించుకోవడం వల్ల ఈ కుజదోషం దీన్ని చాలా ఇల్లు హైలైట్ చేశారు సార్ వచ్చేసి. ఓకేనండి. ఈ కుజదోషం చాలా కొంచెం ఇల్లు హైలైట్ చేశారనమాట. అటు పబ్లిక్ కొంతమంది చెప్తున్నారు ఏదైనా సంబంధం నచ్చకపోతే కులదోషం ఉందని చెప్పి చెప్తున్నారు. అప్పుడు కులదోషం అంటే అయ్యయ్యో అయ్యయ్యో అని భయపడిపోతే జ్యోతిష్యుడు కూడా అతన్ని కూడా ఇప్పుడు కులదోషం అందరూ భయపడుతుంటే 10 మంది భయపడుతుంటే ఇద్దరు వచ్చేసి జ్యోతిష్ దగ్గర వెళ్తే చూపిస్తే అతనికి ఒక ప్రాఫిట్ వస్తుంది కదా సార్ వచ్చేసి. మా దగ్గర కొంతమంది వచ్చారనమాట భయపడి, అలా సర్వేలు అవుతారు కదా సార్. మనం వచ్చేసి ఒకరిపైన ఒకరిపై మనం ఒక వృత్తి చేసే వాళ్ళు ఇంకో వృత్తి చేసే వాళ్ళ ఆధారపడున్నారు కాబట్టి ఇవి అలా వచ్చిందనమాట. మెయిన్ ఎందుకు హైలైట్ అవుతుంది కులదోషం జ్యోతిషంలో అంటే, చూడండి సార్, కాలపురుష తత్వ ప్రకారము ఫస్ట్ హౌస్ వచ్చేసి కుజుడండి, 6వ స్థానం అధిపతి వచ్చేసి బుధుడండి. ఫస్ట్ హౌస్ కుజుడే కాబట్టి టాప్ 1 కదా సార్ వచ్చేసి. ఫస్ట్ మనం తలకాయ చెప్తాం కదండి, అవయవాలు ఏదైనా కానీ ఏదైనా మనకు ఫస్ట్ కుజుడు నుంచి మనకు వచ్చేసి స్టార్ట్ అవుతుంది సార్ వచ్చేసి. ఓకేనండి. బ్లడ్ అంతా వచ్చేసి అప్పుడు కుజుడు అనేది టాప్ 1 అనమాట. బుధుడు అనేది 6లో నడుచుండి, 6వ స్థానాధిపతి 3 అనమాట. అంటే కమ్యూనికేషన్ అండి. అప్పుడు అందుకే అనమాట ఈ బుధుడు అస్ట్రాలజీ ఏం చేశాడంటే కమ్యూనికేట్ చేయడం కోసం ఫస్ట్లో ఉన్నాడు సార్. అప్పుడు అస్ట్రాలజర్ అందరూ కుజుడినే హైలైట్ చేస్తారు సార్ వచ్చేసి. ఇప్పుడు ఒక సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు సార్ వచ్చేసి, బుధుడు సంబంధించిన కారకత్వం చెప్పండి, ఒక సిబిఐ ఆఫీసర్ సార్ వచ్చేసి. కుజుడు సంబంధించిన కారకత్వం చెప్పండి, ఒక పోలీస్ ఆఫీసర్ సార్ వచ్చి కదండి.
ఇప్పుడు టాప్ వన్ కుజుడు బుధుడు ఉన్నాడండి. సొసైటీలో ఒక ఎస్ఐకి భయపడతారా, ఒక సిబిఐ ఆఫీసర్కి భయపడతారంటే చెప్పండి, ఎవరు భయపడతారు సార్ వచ్చి? కుజుడికే భయపడతారండి వచ్చేసి. ఎందుకంటే ఫైర్ అన్నమాట ఇది, దీనికి లక్షణం. చూడంగానే కొడతాడు సార్, బుధుడు తెలివిగా హ్యాండిల్ చేస్తాడు. కానీ బుధుడికి ఇంటెలిజెన్స్ ఉందే కానీ తెలివిగా ఒకరిని ఇరికిస్తాడు కానీ, నువ్వు తప్పు చేసి వెంటనే కొట్టేవాడు ఎవడు అంటే కుజుడు సార్ వచ్చేసి. అప్పుడు కుజుడికే కదా ప్రాముఖ్యత, అప్పుడు కుజుడికే కానీ అందరూ భయపడతారు. అప్పుడు కుజుడికి భయపడుతున్నారని ఏమర్థం అంటే కుజదోషానికి అందరూ భయపడుతున్నారు అనేట్టుగా అర్థం అండి. జ్యోతిష్యులకు ఎవరు భయపడట్లేదండి. కుజదోషం ఉందని చెప్పారు కాబట్టి ఆ దోషం ఏమి జరుగుతుందనేసి దానికి ఎక్కువ భయపడుతున్నారు. అప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే కుజుడు గ్రహానికి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇస్తామన్నట్టుగా అర్థం అండి. ఇప్పుడు కుజుడు ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒక నెక్స్ట్ వీడియో చెప్తాము కుజుడికి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అనేసి అదనమాట. సో ఒక పోలీస్ ఆఫీసర్కి, ఒక ఎస్ఐకి, సబ్ ఇన్స్పెక్టర్కి, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చూస్తే ఎవరికి మనం భయపడతాము, ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం ఫస్ట్ అంటే ఎస్ఐ ఉంటుందండి. తర్వాత బుధుడు అనమాట మనకు. సో అందుకనమాట. సో ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. లెంత్ అయితే ఎక్కువైంది, బట్ కంటెంట్ అంతా చెప్పాలనుకున్నా కాబట్టి లెంత్ ఎక్కువైంది అంతేనండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.